ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి ఒక్కసారి మనము ధ్యానించుకుందాం. వాటిలో మొదటి మాట మనము ముందు వీడియోలో చూసుకున్నాం. ఈ సమయం ముందు రెండవ మాటగా ఒకసారి మనం పరిశీలిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక దొంగతో ఈ మాట మాట్లాడినట్టు మనం చూస్తాం. ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు నాతో కూడా పరదైసులో నిశ్చయముగా ఉంటావు అనేటువంటి మాట పలికినట్టు చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం బాగా పరిశీలిస్తే ఈ మాట శిష్యులతో కూడా చెప్పినట్టుగా లేదు కదా. ఈ మాట శిష్యులతో కూడా చెప్పినట్లేదు, ఒక దొంగతో చెప్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిస్థితిని గమనించినట్లయితే, అక్కడ భయంకరమైనటువంటి ఒక మేఘం మధ్య కొట్టబడి ఆయన రక్తం కారుతూ ఉంటే సరౌండింగ్ యొక్క యూదులందరూ ఏం చేశారు తెలుసా? ఆయన అపహసిస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ సిలువ దిగి నువ్వు కాపాడుకో. ఆయన కాపాడుకోలేడా? ఆయన సర్వశక్తివంతుడు. అయినప్పటికీ కూడా వాళ్ళు అనేటువంటి ప్రతి మాటను కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన క్షమిస్తున్నాడు. ఎందుకు? ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన తప్పుడు. ఆయన ఏమన్నాడు బిడ్డారా? మొట్టమొదటి మాట అదే అన్నాడు, తండ్రి వీరేమీ చేస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు. కనుక వారి మాటలను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమతో క్షమిస్తున్నాడు. ఆ సమయం ముందు ఇద్దరు దొంగలు పక్కపక్కన ఆయనకు అటువైపు అతను ఇటువైపు ఒకతను, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయన యొక్క ఇరుపక్కల సిలువ పెట్టారు. అయితే ఒక దొంగ మటుకు మాత్రము ఈ చుట్టూ ఉన్నటువంటి జనాంగం ఏదైతే ఉందో, ఈ యూదులు ఎవరైతే ఉన్నారో ఆయన అపహసించే వారితో కలిసి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు కాపాడుకో, నన్ను కూడా కాపాడు అనేటువంటి మాట అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే పక్కన దొంగ ఏం చేస్తున్నాడు తెలుసా? రే, ఏం మాట్లాడుతున్నావు? నీకు నాకు ఇదైతే తగును. ఎందుకంటే అన్ని పాపాలు చేస్తాం మనం, కానీ ఈయన ఏ పాపము చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. అయినా ఏ పాపం చేయలేదు. ఆయనకి ఇది న్యాయం ఎలా అవుతుంది? అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవుని భయపడవు. ఇంకా నువ్వు తీరా చనిపోతున్నావుగా, నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష విధించబడుతుందిగా. ఎంతమందిని చంపుంటావు అంటే ఆ ఒక్క మాటలో ఇన్ని అర్థాలు వస్తాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ఒక్క మాటలో ఇన్ని అర్థాలు వస్తాయి. అదే శిక్షా విధి అంటే అర్థం ఏంటి తెలుసా? అదే శిక్షా విధి అంటే అర్థం ఏంటంటే అతను చేసినటువంటి పాపాలకి అక్కడ శిక్ష విధించబడుతుంది. అదే శిక్షా విధిలో ఉన్నాడు, మరణశిక్ష. ఎందుకంటే అంత ఘోర పాపం చేశాడు, కానీ ఈయన ఎటువంటి పాపం చేయలేదు. మరి ఎందుకనే కలగాలి అని గద్దించి, యేసయ్యా నా మాటలో చెప్తాను, ఒక్కసారి నీ రాజ్యం వచ్చినప్పుడు నువ్వు పరదేశికి వెళ్తావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోయి అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన మాట్లాడకుండా ఎప్పుడైతే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అనేటువంటి మాట విన్నాడో, వెంటనే అక్కడ పలుకుతున్నాడు, నిశ్చయముగా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకు దేవుడు ఆ దొంగను అంత ఎర్లీగా క్షమించేశాడు? ఇంకా ప్రాణం పోతుంది తనకి. ప్రాణం పోయేటప్పుడు ఏం చేశాడు తెలుసా? తన యొక్క దోషాలను, తన యొక్క పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని న్యాయం మాట్లాడాడు, సత్యం మాట్లాడాడు. రోమీయుల పత్రికలో ఉంటుంది కదా, ఏంటంటే నీతి కలిగినట్టు హృదయంలో విశ్వసిస్తాడంట, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటాడంట. అతను అదే చేశాడు అక్కడ. అలాగని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా మేము చనిపోయేటప్పుడు ముసలి ప్రేమను బాప్తీసం తీసుకుంటారు అనుకుంటున్నారు. లేదు, దేవుడు ఆ దొంగకు మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకు? తను చేసినటువంటి పాపములన్నీ కూడా ఇంకా సమయం లేనప్పుడు మన హృదయంలో ఆయనను విశ్వసించాడు. ఆయన విశ్వసించి తన పాపాలు ఒప్పుకొని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. కాబట్టి క్షమించబడ్డాడు. మరి బాప్తీసం తీసుకోకుండా పరదేశం ఎట్లా పోతారండి? బాప్తీసం తీసుకోకుండా పరదేశం ఎట్లా పోతారు? బాప్తీసం తీసుకోలేదు కదా. నా వరకైతే చెప్తున్నాను, ఆయన బాప్తీసం తీసుకున్నాడు. ఎలా బాప్తీసం తీసుకున్నాడో తెలిసిన? యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే సిలువలో రక్తపు మడుగు మధ్య ఉన్నాడో, అదే రక్తపు మడుగులో పక్కన దొంగ ఉన్నాడు.
ఆయన ఆ రక్తంలో ఏం చేశాడు తెలుసా? బాప్తిసం తీసుకున్నాడు. నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను, ఆయన హృదయం నిండా విశ్వాసం ఉంది. బాప్తిసం అనగా మునగడం. ఆ యేసయ్యను చూస్తూ, ఆయన ఏం తప్పు చేయలేదని యేసయ్యను ధ్యానిస్తూ, ఆయన యొక్క ఆ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడగటంలో ఆయనకున్న ఆశతో మునిగిపోయాడు. బాప్తిసం అనగా మునగడమే. విశ్వాసంతో మునిగిపోయాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు. హృదయం ముందు విశ్వసించాడు, నోటితో ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరి క్షణంలో కూడా దొంగ క్షమించబడ్డాడా? పరదేశికి ఎత్తబడ్డాడా? మరి నీ జీవితంలో, నా జీవితంలో దేవాతి దేవుడు పలికినటువంటి ఆ మాట మనకి ఇంకా మరణం సమయం రాకముందే ఆ దొంగకి ఇచ్చినటువంటి ధన్యత మనకు కూడా కలగాలి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడాను ఈ మాటను నిర్లక్ష్యపెట్టక ఖచ్చితంగా దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి మనం మారుమనసు పొందుదాం. దొంగ పొందినటువంటి ఆ ధన్యతలకు మనం పెడదాం. దేవుడి గొద్దు మాటలో దీవించి ఆశ్రయించును గాక.